హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజీ. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ హైప్తో వచ్చింది. మరి ఆ హైప్ని ఈ సినిమా మ్యాచ్ చేసిందే లేదా ఇప్పుడు తెలుసుకుందాం. 1993 సమయంలో ముంబై పోర్టుకి దాదా అయినటువంటి సత్య దాదాకి ఓజాస్ గంభీర అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్య దాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఆ పోర్టుపై చాలామంది కన్నుపడుతుంది. గంభీర ఎందుకు సత్య దాదాకి దూరమయ్యాడు, అసలు ఇద్దరికి లింక్ ఎలా కుదిరింది, ఇంకో పక్క అర్జున్ గంభీరాని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఓమిగా పిలబడే ఓంకార్ వర్ధమాన తాలూకా ఆర్టీఎక్స్ కంటైనర్ను సత్యదాదా పోటు వచ్చాక ఏమయ్యాయి, ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏమిటి, అసలు ఈ గంభీర ఎవరు, అతని గతం ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక మంచి ట్రీట్ లాంటిదని చెప్పవచ్చు. సుజిత్ తన ప్రెజెంటేషన్తో పవన్ స్టార్ అభిమానులను ఉర్రూతొలగించారని చెప్పాలి. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా పవర్ స్టార్ తన మార్క్, స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్తో డైనమిక్గా స్క్రీన్పై కనిపించారు. తనపై ప్రతి సన్నివేశం మంచి పవర్ఫుల్గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ని తలపిస్తే తన యాక్షన్, స్క్రీన్స్ ప్రెజెన్స్ కోసం డెఫినెట్గా చెప్పాల్సిందే. ఒక సమురాయిగా, ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్గా ఊచకోత స్క్రీన్ ప్లే చూపించారని చెప్పాలి. పర్టికులర్గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్గా ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక ఆరుల్ మోహన్ ఒకంత ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు. తన నటన మరియు పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ కానీ ఇదివరకు చూసిన ప్రియాంకనేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా విలన్గా ఇమ్రాన్ హాష్మీకి సాలిడ్ సీన్స్ పడ్డాయని చెప్పాలి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పాలి. ఇక అర్జున్ దాస్కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయారెడ్డి కూడా సాలిడ్ రోల్లో కనిపించి అందరినీ మెప్పించింది. మీ టాటూకి అర్థం ఏంటి? ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్యదాదాగా ఎప్పటిలాగానే మంచి నటన కనపరిచారు. ఇంకా సెకండ్ హాఫ్లో సాలిడ్ స్కోర్తో సాగే సన్నివేశాలు, మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజిత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మొదటి నుంచి మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమాకు ఖర్చు పెట్టినట్టు టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ని ఎంతో రిచ్గా తీర్చిదిద్దారని చెప్పాలి. ఇక తమన్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తను గట్టి డ్యూటీనే చేశాడు. సినిమాకి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తమన్ మ్యాజిక్ చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇక దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ని బాగానే డిజైన్ చేసుకున్నాడు. ఫ్యాన్స్కి కావాల్సిన ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ని అందించే క్రమంలో కథనం పరంగా మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోవాల్సింది. తను సినిమాటిక్ యూనివర్స్కి కూడా లింకులు లాంటివి బాగానే చేసుకున్నాడు. కానీ ఓజీ నడిపించిన కథనంలో డోస్ సరిపోలేదు. కొంతమేర స్లోగా ఒక రేంజ్లో కొనసాగుతుంది. సో పవన్ వరకు మినహా మిగతా కథనం మాత్రం ఇంకా బలంగా, గ్రిప్పింగ్గా డిజైన్ చేసుకోవాల్సింది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక సాలిడ్ ట్రీట్ని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుజిత్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసిన విధానం ఓ రేంజ్లో అనిపిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ, తనపై ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ని అందిస్తాయి. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.